అడ్వకేట్ ఎక్కడికి పోయి చచ్చావు? సార్ మహేష్ నన్ను నిర్బంధించాడు సార్. నిర్బంధించాడా? ఏంటయ్యా నువ్వు? చెప్పమ్మన్రా, ఏం కాదు. వెళ్ళాడు, స్కూల్కి టైం అవుతుంది. మిమ్మల్ని వెంటనే చూడాలంట. నన్నెందుకు రచ్చు? నువ్వు ఒక పని చెయ్యి, బండి ఇక్కడికి తీసుకురా. మహేష్ నిన్ను మాత్రమే రమ్మంటున్నారు. వార్నర్ బ్రదర్స్ మన పార్టీయే, 20th సెంచరీ ఫాక్స్ మన పార్టీయే. అవతారం తీసుకుంటావా? 1,000 కోట్లు పెట్టి తీసిన సినిమా. ఆ సినిమా ఆల్రెడీ రిలీజ్ చేసామయ్యా. ఏదో ఒకటి 20,000 ఇవ్వు, ఎంజీ 3 రోజులు ఆడించుకో. మళ్ళీ అదే సినిమా ఆడిస్తే కట్టుబడి కాదయ్యా. కట్టుబడి అవదంటావు అంతే కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. ఎవరి స్మార్ట్ గాయ్? చూడటానికి హీరోలాగా ఉన్నాడు, లోపల వేడిగా ఉంది. జాగ్రత్త, చూసి వెళ్ళండి. మన ఆఫీస్కి ఇప్పుడు లంచ్ బ్రేక్. ఏం బాబు, నా మనిషిని పట్టుకొని నన్ను కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. చేసుకో, సంతోషంగా చేసుకో, మంచి విషయమే కదా అది. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే వదిలిపెట్టను. ఎవయ్యా నువ్వు అడ్డుపడ్డావా? ఇదిగో చూడు, వాడెవడో చెప్పు, వాడిని వెంటనే నరికేస్తావా? ఆహా, షూట్ చేస్తాను. నువ్వే అది. నేనా? అవును, నువ్వేగా హోమ్ సెక్రటరీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టింది. నువ్వు తీసుకొచ్చినప్పుడు తను ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తను తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. ఇలా చూడన్నారావు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇక కిడ్నాప్ చేసే పనులన్నీ వదిలేసే. తను నా వస్తువు. తనని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. ఎవరితో పెట్టుకుంటారు? హాయ్ మళ్ళీ సార్, అక్కడ చూడండి, మీ దీపు ఊపుతుంది చెయ్యి. బాయ్. తిన్నగా ఉండలేవా? లేని టీం మహేష్ ని పట్టుకుని ఈ ఏసీ కోతలకు వస్తున్నాడు అనుకున్నాం, కానీ నిజంగానే టీం మహేష్ వచ్చేసాడు. రేపు వాడి వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేనేజ్ చేయడానికి ఏసీ లాంటి పిచ్చిమాలకు మనకు అవసరం. ఆ అమ్మాయికి మీ మీద ఏమీ లేదంటారా? ఆ గుర్రం మనకు దొరకదురా, తరగడానికి ఆవులించి పడుకోవాల్సిందే. ఎలా చూసుకున్నా మీరు వెంగళప్పే కదా, అదే పెళ్లికని బ్రహ్మచారి కదా. నేను ఆ వయసును క్రాస్ చేసేసాను రా. వయసుని క్రాస్ చేశారో లేదో, ఇప్పుడు నో ఎంట్రీ క్రాస్ చేశారు. అబ్బా, ఇరుక్కున్నారు. అయ్యో. ఆపమంటుంటే కొట్టేనంటే మొగలు మొక్కలింగలో పడిపోద్ది. మొహాలు చూస్తుంటే చదువుకునే నో ఎంట్రీ పోటీ కనపడలేదా మీకు? మీ పేరేంట్రా? సార్ ఎవరో తెలుసా? సారు లేదు, గీరు లేదు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని వదలరా. హైకోర్టు. ఎంతైనా చదువుకునే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పోలీసుకి పోలీసు లంచం ఇస్తున్నాడు. దేశం బాగుపడినట్టే. మీరు హ్యాపీ మూడ్ ఉన్నారు, పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.